నీ పాపము కడిగివేయబడినటువంటి స్థితిలో నువ్వు జీవించాలి అంటే, దేవుని దగ్గర పరిశుద్ధునిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు బాప్తిజం పొందాల్సిందే. ఏమాత్రం అనుమానం ఇందులో ఆవగింజంత కూడా లేదు. 0.00001% కూడా లేదు. కాబట్టి నువ్వు బాప్తిజం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు తప్పు చేశారు, మీకు తెలుసు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, తెలిసి చాలా చేస్తూ ఉన్నారు. వాటిలోంచి విముక్తి పొందకపోతే పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణము. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉన్నదే అంటే నిష్ప్రయోజనమే. ఏ మాత్రం ఆవగింజంత ఉపయోగం కూడా అలా తీసుకున్న బాప్తిజం వల్ల ఉండదు. 100కి 100 పాళ్ళు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు తప్పు చేశావు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడి అయ్యో నేను తప్పు చేశాను, నేను మరలా ఈ తప్పు చేయను అని ఆ తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కార్చి ప్రభువు క్షమాపణ కోరుకొని ఆయన పాదాలు పట్టుకొని వాటిని విడిచిపెట్టాలి మనం. ఇది ముఖ్యమైన పని. చాలామంది ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టట్లా, వాటిని మరలా చేస్తూ ఉన్నారు. ఈ వారం మనం ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నాం, పాపక్షమాపణ పొందుకొని తీసుకున్నాం, మంచిది. కానీ మరలా మనం ఆ తప్పు చేస్తూ ఉంటే, మరలా మన కాలు జారిపోతూ ఉంటే, మరలా ఎన్నిసార్లు పడతా ఉన్నామో కదా. దేవుని బిడ్డలారా, ప్రభువుని నాటి దినాన ఒక్కసారే శిలువ శిక్ష వేశారు, కానీ నేటి దినాన మనము ఆయన మాటలు విని రక్షణ పొంది మరలా మనం తప్పిపోతూ ఉంటే ఎన్నిసార్లు ప్రభువుని మనం కొరడాలతో కొడతా ఉన్నాం, ఎన్నిసార్లు మనం తప్పిపోతూ ఉన్నాం, ఎన్నిసార్లు మన పాదాలు జారిపోతూ ఉన్నాయి, ఎన్నిసార్లు జారడానికి సిద్ధంగా ఉన్నాయి. కీర్తనాకారుడు చెప్పినట్లుగా నా పాదము జారుటకు కొంచెమే తప్పాను. ఈ స్థితిలో మనం ఉంటే బాప్తిజం తీసుకున్న ప్రయోజనమా? బాప్తిస్మాలు ఎలా తీసుకుంటున్నారు నేటి దినాన? సేవకులు చెప్తున్నారు, 2 బాప్తిజం తీసుకుంటేనే మా చర్చిలో మేము పెళ్లి చేస్తాం అంటే, అబ్బాయి తీసుకోలేదండి. తీసుకోలేదా? తీసుకుంటేనే మేము చేస్తామంటే ఆ అబ్బాయి ఏమంటాడంటే, నేను తీసుకుంటాను పాస్టర్ గారు, అయ్యగారు మేము తీసుకుంటాం, ఓకే అని బాప్తిజం ఇచ్చేసి వివాహం జరిపిస్తూ ఉన్నారు. ఆ బాప్తిజం దేని కొరకు తీసుకున్నాడు అబ్బాయి? ఆ యవనస్తుడు అంటే వివాహము కొరకు. మారు మనసు పొందలా, తను పాపిననేటువంటి ఆ సంగతిని ఒప్పుకోలా, విడిచిపెట్టలా, వాక్యాన్ని అంగీకరించలా. వాక్య ప్రకారమైన బాప్తిజం కాదు, దానికి విలువ లేదు. ఇప్పుడు బాప్తిజం పొందాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. అదేందండి, బాప్తిజం పొందినవాడు రక్షించబడాలి కదా అంటే ఏమి రక్షించబడ్డ? కారణం ఏంటంటే మారు మనసు లేని బాప్తిజం. అది దేవుని బిడ్డలారా, నేటి దినాలలో ఇదే జరుగుతూ ఉంది, ఈ తంతే కొనసాగుతూ ఉంది. బాప్తిజం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువారు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? మనకు మాదిరిగా ఎందుకున్నారు? మారు మనసు పొందాలి మనం. పాప క్షమాపణ పొందినటువంటి అనుభవం మనలో కలిగి ఉండాలి. ఏదో బ్యాప్టిజం సర్టిఫికెట్ ఉంటే, ఏదైనా లాభం ఉంటే, క్రైస్తవులుగా ఉండటం వల్ల లాభం ఉన్నది అని ఏ సంస్థ అయినా మనకు తెలియజేస్తే ఆ లాభం పొందుకోవడానికి బాప్తిజం తీసుకోవద్దు. దానికి కాదు. ఇట్లా లాభాలకు ఆశపడి వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండటానికి బాప్తిజం తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లేఖన ప్రకారం వాళ్ళు తీసుకోవట్లేదు. మరి చిన్న బిడ్డలను నా ఎదుకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు. ప్రభువారికి కూడా చిన్న వయసులోనే ఆ
నీటిలో బాప్తిజం ఇచ్చారు కదా, చిలకరింపు బాప్తిజం లాగా అన్నట్టుగా అనుకొని చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. కానీ వాక్య ప్రకారం బాప్తిజం అది కాదు. వాక్య ప్రకారం బాప్తిజం అది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మనము 3 అనుభవాలలో నడవాలి బాప్తిజం పొందాలంటే. మనం చేసుకునేటువంటి పండగలు 3 ఉన్నాయి కదా. క్రిస్మస్ చేసుకుంటున్నాం ఆర్భాటంగా. గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శిలువ ధ్యానమును చేసుకుంటున్నాం. ఆ తర్వాత పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగని ఆచరిస్తూ ఉన్నాం. మంచిది, చాలా మంచిది. కానీ ఈ 3 పండుగలలో ఉన్న 3 భావాలను మనం గుర్తుపెట్టుకోవాలి బాప్తిజం తీసుకోవాలంటే. బాప్తిజం తీసుకోక మునుపు ఇవన్నీ ఆచార ప్రకారంగా చేసుంటాం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి బర్త్డే అని మనం మంచి బట్టలు కొనుక్కుంటున్నాం, మంచి పిండి వంటలు చేసుకుంటాం, మంచి ఆహారం తెచ్చుకొని మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, లేకపోతే ఆలస్యంగా చివరి ముగింపు ప్రార్థనకి వెళ్ళి, చాలామంది జరుగుతున్నటువంటి మాటలే నేను చెప్తున్న, అబద్ధాలు కాదు. 8 గంటలకి ప్రార్థన అని చెప్తే 8 నుంచి 11 దాకా అంటే 8 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది, తక్కువ మంది. పాటలు అయ్యే టయానికి వచ్చేవాళ్ళు మరికొంతమంది, తర్వాత ఆరాధన సమయానికి వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యం ప్రారంభమై వచ్చేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉంటారు, వాక్యం ముగింపులో వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏంటంటే ఇంట్లో అన్నీ వండి పెట్టుకోవాలి, చేసుకోవాలి, ఒక రౌండ్ తినేసి రావాలి. క్రిస్మస్ అంటే అది ఒక పండుగ అట్లాగని లోకరీతిగా చేస్తున్నారు, కానీ వాక్య ప్రకారం జరగట్లా. క్రీస్తుని ఆరాధించాలి అని క్రిస్మస్ జరుపుకోవట్లా. యేసయ్య ఎందుకు పుట్టాడు అనేటువంటి మాట అసలు వదిలిపెట్టేశారు. ఆయన మా కోసం జన్మించాడు, మా కోసం జన్మించాడు, మనందరి కోసం ఆయన జన్మించాడు అనేటువంటి సత్యము మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన జన్మించాడు అని సంతోషపడుతున్నాం, కానీ జన్మకు కారణం మనం ఆలోచన చేయట్లా. పాపులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చాలంటే ఆయన ఈ లోకంలో జన్మించాలి. అవసరం ఉంది కాబట్టి ఆయన జన్మించాడు. అంటే నా పాపమును పరిహరించడానికి ఆయన జన్మించాడు. ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. మొట్టమొదట నేర్చుకుంటే, ప్రభువా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నా కొరకు జన్మించావా, నీకు స్తోత్రము నాయన అని మనము మన తప్పుని తెలుసుకొని మారు మనసు పొందాలి. ఈ అనుభవం లేకుండా మనం బాప్తిజం తీసుకుంటే ఉపయోగమే లేదు. రెండవది గుడ్ ఫ్రైడే అనుభవం. గుడ్ ఫ్రైడే రోజు ప్రభువుకి ఆయన శరీరం అంతా గాయాలు కదా, సుందరమైనటువంటి ఆయన రూపము, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనకివ్వడానికి ఈ లోకంలో ఆయన అతి సుందరుడుగా ఉన్నాడు. ఆయన జన్మ దోషం లేదు, పాపము లేనటువంటి జన్మ. ఆయన జీవితం అంతా పాపరహితముగానే ఉన్నాడు, పాపము లేనితనంగానే ఉన్నాడు. పాపము లేదు కదా ప్రభువులో. అటువంటి రీతిగానే ఆయన ప్రతి అడుగు వేసి లోకములో జీవించారు. మరి ఆయన ఎందుకు గుడ్ ఫ్రైడే రోజు మరణించారు? శిలువ మరణం ఆయన పొందడానికి కారణం ఏంటి? మనకు రావాల్సినటువంటి శిక్ష, మనము మోయాల్సినటువంటి ఆ శిలువ, మనము భరించాల్సినటువంటి ఆ పాప శిక్ష మన కొరకు, మన పాపములను ఆయన భరించి, ఆయన ధరించి, ఆయన భరించి, ఆ శిలువను ఆయన మోసి, ప్రియదేవుని బిడ్డలారా, నీ కొరకు ఆయన చనిపోయారు. వాస్తవంగా చనిపోవాల్సింది యేసయ్య కాదు. నాటి దినాన నువ్వు నేను చనిపోవాలి. మనల్ని బ్రతికించి మనకు విమోచన కలుగ చేయటానికి మన శిక్షను ఆయన అనుభవించాడు, మన శిక్షను ఆయన భరించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గొప్పవాడండి ప్రభువారు. ఈ లోకములో మనము ఇతరుల కొరకు చనిపోయేటువంటి ఆ పరిస్థితులు లేవు అంటారు.
నా ప్రాణ స్నేహితుడండి, నీకోసం నా ప్రాణం ఇస్తా అంటారు. అంతా ఒకటిదే, అంతా అబద్ధాలు ఇవన్నీ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కళ్ళే. ఏదైనా చిన్న తేడా వస్తే స్నేహాలు విడిచిపెట్టేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి ఉన్నట్ల తండ్రి కొడుకులు కుటుంబాలలో అసమాధాన పరిస్థితులు వచ్చి విడిపోతూ ఉన్నారు. చాలామంది జీవితాలు ప్రియదేవుని పెట్టారు. డైవర్స్ విడాకులు తీసుకొని ప్రియదేవుని పెట్టారా? ఇదే ఆ జీవితం? ఇదేనా మన బ్రతుకు? ప్రభు కోరుకుంటున్నటువంటిది కాదు. మనల్ని క్షమించడానికి ఆయన మన కొరకు సిలువలో గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారమున ఆయన శిక్ష అనుభవించి కొరడా దెబ్బలు తిని బెత్తాలతో కొట్టబడి పిడిగుద్దులు తిని గడ్డము పెరికి వేసి తల మీద ముండ్ల కిరీటము, ఎన్నో ఈ యొక్క భాగాలు అన్నీ ఆయన జీవితంలో జరిగాయి. మనం చెప్పుకున్నవన్నీ, వాటన్నిటి ద్వారా ఆయన రూపం మారిపోయింది కదా. సుకుమారంగా ఉండాల్సినటువంటి ప్రభువారు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆయన రూపమే మారిపోయింది, గుర్తుపట్టలేనటువంటి విధంగా. మొహమంతా రక్తమయం, తల మీద ముండ్ల కిరీటము, ఆ ముండ్లు గుచ్చినప్పుడు రక్తము స్రవిస్తూ ఉంది. వీపు దున్నబడినప్పుడు అక్కడ గాయాలు, ఎన్ని గాయాలతోటి ఆయన గుర్తుపట్టలేనటువంటి ప్రభువారు అందము లేనటువంటి వానిగా మార్చబడ్డారు. ఇది గుడ్ ఫ్రైడే అనుభవం. ఈ అనుభవం కూడా మనం పొందుకోవాలి. మన శిక్ష ప్రభువారు భరించారు కాబట్టి నీకు వందనాలు నాయన అని ప్రభువుకి మనం సమర్పించుకోవాలి. అప్పుడే మనకు పాపక్షమాపణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవది ఈస్టర్ అనుభవం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినపు అనుభవం, ఈస్టర్ అనుభవం మనం కలిగి ఉండాల్సిందే. మొదటి రెండు అనుభవాలు ఏంటి? క్రిస్మస్ అనుభవం అంటే ప్రభువు ఎందుకొరకు ఈ లోకంలో జన్మించారు అది మనం గుర్తెరగాలి. పాపముతో పాపిగా ఉన్నటువంటి నా కొరకు, మన అందరి కోసము ఆయన జన్మించారని మొట్టమొదట మనం తెలుసుకుంటేనే మనకు మారు మనసు వస్తుంది. లేకపోతే ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాం. ఎక్కడో చోటకి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు దాన ధర్మాలు చేసో అట్లా మన పాపాలు విడిచిపెట్టాలి, వదిలించుకోవాలనుకుంటున్నాం. మారు మనసు పొందకుండా జరగదు పాపక్షమాపణ. రెండవది గుడ్ ఫ్రైడే అనుభవం, అది కూడా మనం కలిగి ఉండాల్సిందే. ఈ రెండు అనుభవాల తర్వాతే మూడవది పునరుద్ధాన అనుభవం. ఈ పునరుద్ధాన అనుభవంలో మనం నేర్చుకోవటానికి మునుపు గుడ్ ఫ్రైడేలో ప్రభువారు చనిపోయారు కదా, ఆ దినాన సిలువ వేయబడ్డారు. సిలువ మీద ఆయన చనిపోతే తీసుకువెళ్ళి సమాధి చేశారు. అవన్నీ లేఖనానుసారంగానే జరిగాయి. సమాధి చేయబడినటువంటి వ్యక్తి ప్రభువారు మరలా ఆయన సమాధిలో నుండి మరణాన్ని జయించి తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అనుభవం కూడా మనలో ఉండాల్సిందే. ప్రభువారు ఈస్టర్ రోజు లేచారని మనము సంతోషపడటం కాదు, కానీ అది మనకు ఒక సాదృశ్యంగా మనము కూడా అట్లాగా లేపబడతాము అనేటువంటి ఆ ఉద్దేశము ప్రభువారు తెలియజేస్తాము. మనం కూడా అలా లేపబడతాము, ప్రభువారు మనల్ని అలాగా తిరిగి లేపుతారనేటువంటిది ఆ పునరుద్ధాన అనుభవం ద్వారా మనము మన జీవితమును దానిని ఆచరించాలి. అంటే మారు మనసు పొందాము, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటే బాప్తిజం పొందినవాడు ఎలాగ రక్షించబడతాడు, రక్షించబడినటువంటి వ్యక్తి సమాధిలో ఉండడు, ప్రభువారు ఎలాగ తిరిగి లేచారో, పునరుద్ధాన దినమున సమాధిలో నుంచి ఆయన ఎలాగ లేపబడ్డాడో మనం కూడా అలాగ లేపబడాలి. నేను అలా లేపబడతాను అనేటువంటి నమ్మకముతో నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఆ నమ్మకంతోనే నువ్వు పాపక్షమాపణ పొందాలి. ఆ నమ్మకం కలిగి ఉండాలంటే నువ్వు బాప్తిజం పొందాలి, మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న.
చాలామంది ఈ మాటలు వింటున్నటువంటి మీరు బాప్తిజం పొందారు, మంచిది, చాలా సంతోషం. కానీ ఈ 3 అనుభవాలు మీరు కలిగి ఉన్నారా? ఈ 3 అనుభవాలు మీరు కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా? వివాహం కొరకు, సర్టిఫికెట్ కొరకు బాప్తిజం పొందితే అది మనల్ని పరలోకం చేర్చేటువంటిది కాదు. ఆ అనుభవము, ఆ బాప్తిజం పొందినటువంటి ఆ పద్ధతి నిన్ను పరలోకానికి ప్రవేశపెట్టలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. బాప్తిజం పొందితే మనం పరలోకానికి వెళ్ళలేమా అంటే, దగ్గరగా 30 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి వచ్చేశారు కదా, పాపాన్ని విడిచి వచ్చేశారు. పాపాన్ని విడిచి వచ్చినటువంటి వారు ఐగుప్తుకు వెళ్ళేటువంటి మార్గమున, అరణ్య మార్గమున, కనానుకి వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో, ఆ మార్గములో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఎలాగా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఎండ దెబ్బ తగలకుండా, చలి దెబ్బ తగలకుండా దేవుడు వారికి తోడుగా ఉండి కాచి కాపాడి క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. మాకు ఆహారం లేదయ్యా అని గొణిగితే దేవుడు ఆహారం ఇచ్చాడు కదా. నీళ్లు లేవంటే బండలో నుండి నీటిని ఇచ్చాడు కదా. 30 లక్షల మంది తాగటానికి ఎన్ని నీళ్లు కావాలి? వారు స్నానం చేయటానికి ఎన్ని నీళ్లు కావాలి? వాళ్ళతో పాటు ఉన్న పశువులు ఉన్నాయి, ఒంటెలున్నాయి. ఒంటెని నీళ్ళు తాగిద్ది? 1 లీటరా? కాదు కదా, చాలా నీళ్లు తాగుతుంది. మరి ఇన్ని నీళ్లు దేవుడు వారికి వస్తూ ఉన్నాడు. ఆహారం కొరకు సనిగితే దేవుడు వారికి దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడు కదా, క్షేమాన్ని ఇచ్చాడు, నడిపించాడు. కానీ వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో చంపివేశాడు. మనకు తెలిసినటువంటి మాటలే. సంహరించబడ్డారు. బయలుదేరినటువంటి వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినటువంటి వారిలో కనానులోనికి ప్రవేశించింది ఎంతమంది అంటే యెహోషువ, కాలేబు ఇద్దరే. మిగిలిన వాళ్ళందరూ బయలుదేరిన వాళ్ళలో చనిపోయారు మార్గంలోనే. కానీ కనానుకు వెళ్ళినటువంటి వారి కొద్దిమందిలో మార్గంలో జన్మించిన వారు వాళ్ళు చేరగలిగారు, కానీ బయలుదేరినటువంటి వాళ్ళు చేరలేకపోయారు. చాలామంది జీవితం నేడు అదే స్థితిలో కొనసాగుతూ ఉంది. నువ్వు బాప్తిజం పొందావు, రక్షించబడ్డానని అనుకున్నావు, దేవుని దగ్గర ఆయనకు చెల్లించాల్సినవన్నీ చెల్లిస్తూ ఉన్నావు. కానీ దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనకు అయిష్టమైనటువంటి బ్రతుకు నీ జీవితంలో కనిపిస్తూనే ఉంటే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూనే ఉంటే పరలోకానికి నువ్వు చేరగలవా? ప్రియ స్నేహితుడా, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ఆలోచించేయండి. ప్రియ తల్లిదండ్రులను ఆలోచించేయండి. మీ స్థితి ఎలా ఉంది? దేవునికి అనుకూలంగా ఉంటేనే నువ్వు పొందినటువంటి బాప్తిస్మానికి విలువ. బాప్తిజం పొందానంటే పొందాననేటువంటిది కాదు, కానీ మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది, ఈ 3 అనుభవాలలో నడిస్తేనే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. లేకపోతే వెళ్ళలేవు కూడా. నువ్వు బాప్తిజం ఎన్నిసార్లు పొందినా నువ్వు అగ్నిగుండానికే వెళ్తావు. కారణం ఏంటంటే నీకు మారు మనసు లేదు. పాపక్షమాపణ అనుభవం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదు. ఎంత మాత్రం కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెట్లా వెళ్తావు దేవుని సన్నిధిలో? ఇచ్చేటువంటి కానుకలను బట్టి, చేసేటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలాలు, లేకపోతే యెరూషలేము వెళ్ళినటువంటి అనుభవం ఏమో, ఇవేవి నిన్ను చేర్చలేవు. మనం ఎలా ఉండాలి? మారు మనసు పొందితేనే నువ్వు పొందినటువంటి బాప్తిస్మానికి విలువ. ఆ బాప్తిజం నువ్వు పొందుకుంటే, దేవుడితో నువ్వు సహవాసం చేస్తే ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచి తన సన్నిధిలో నిత్యత్వంలో నిలబెడతాడు. దేవునికి
మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరికొన్ని మాటలు కూడా ఉన్నాయి. తిరిగి వచ్చే ఎపిసోడ్స్లో కొన్ని మాటలు నేర్చుకొని ఈ బాప్తిసం అనేటువంటి పునాది రాయిని మనము నేర్చుకున్నటువంటి వాళ్ళంగా ఉందాం, దానిని ముగిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నా. అందరు తలలో ఉంచి విన్నటువంటి మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు మా తండ్రి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచి మేమందరము మీ కృపను బట్టి మీ పాదముల చెంత మరొకసారి చేరి మీ మాటలు వినే కృప మాకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభువా. నాయన మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీ సన్నిధిలో నిత్యత్వములో మీ మహిమలో మేమందరము పాలు పంపులు పొందటానికి మా జీవితాలు సరిగా నిర్మించుకోవటానికి కావలసినటువంటి పునాదులను మీ వాక్యములో మాకు వ్రాయించి దాచి ఉంచి మాకు బోధిస్తున్నారు నాయన ప్రభువా. అందులో భాగంగా బాప్తిస్మములో గూర్చినటువంటి బోధ అనేటువంటి 3వ పునాది రాయి మీద మా జీవితాలు కట్టబడడానికి కృపనిచ్చారు ప్రభువా. మేమందరము మీ పాద సన్నిధిలో నిలవడానికి కృపనిచ్చిన దేవా, మా జీవితాలను కొనసాగించండి నాయన. వాక్య ప్రకారముగా మారు మనసు పాపక్షమాపణ పొందినటువంటి బాప్తిస్మమును వాక్య ప్రకారముగా మేము తీసుకుని బలపరచబడి ముందుకు కొనసాగి మీతో నడిచేటువంటి ఆ కృపను మాకు దయచేయండి, బలమును దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున వారిని, వారి బిడ్డలను, కుటుంబాలను ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఎందరైతే ఉన్నారో నాయన వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయండి నాయన. శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాము నాయన. మీ అగ్నితో ప్రతి ఒక్క వ్యతిరేకతను కాల్చివేస్తూ ఉన్నాం. బలహీనత నుండి విడుదల కలుగజేసి బలమును దయచేయండి నాయన. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన, ఎందరైతే మా ప్రభువా నాయన వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసిన దేవుడవు వారిని ప్రభువా నాయన వారి జీవితాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉద్యోగముల కొరకు ఎదురు చూసిన వారిని మీరు ఆశీర్వదించండి. మంచి ఉద్యోగాలను మీరు దయచేయండి నాయన ప్రభువా. మా తండ్రి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాం. దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారిని, సమస్యల చేత బాధించబడుతున్నటువంటి వారిని యేసు రక్తములో, యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ఎస్ మైటీ లార్డ్ ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తూ నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా బాప్తిజం ఇంకా పొందకపోతే వాక్యానుసారముగా బాప్తిజం పొందే కృపను దయచేయమని నాయన. స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.